హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను. అలాగే నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. చక్కగా చెక్కుని పైన ఉంచుకున్నాను, చూసారా? అయితే తురుముకోవాలి ఇది. అలాగే నేను ముందుగా కళాయి అయితే పెట్టుకున్నానండి. కాస్త ఆయిల్ అయితే వేస్తున్నాను. చూసారా, క్యారెట్ నేను చక్కగా తురుముకుని ఉంచుకున్నాను. వేడిశనగుళ్ళు, అలాగే జీడిపప్పు, వెల్లుల్లిపాయలు, మినపప్పు, జీలకర్ర, పచ్చనిపప్పు అండి. నేను ముందుగా వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే ఎక్కింది కాబట్టి ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి, మాడిపోతాయి. మళ్ళీ అన్నీ సరిగ్గా ఎగవు. నేను చూసారా, పోపు సరుకులన్నీ వేస్తున్నాను. ఇదంతా కామనే, పోపు సరుకులు అనేది. నేను 2 అయితే వేస్తున్నాను. ఏంటంటే జీడిపప్పు, పల్లీలు అయితే వేసానండి ఎక్స్ట్రా. మనకి ముందుగా పచ్చనిపప్పు ఇవన్నీ వేయటం ముందుగానే తెలుసు కాబట్టి క్యారెట్ ఫ్రై ఇవన్నీ వేస్తే బాగా టేస్ట్ వస్తుందని మీకు తెలుసా? అయితే నేనైతే చేశానండి. చాలా చాలా టేస్ట్గా ఉంది. అంతకుముందు ఒకసారి నేను చేసుకుని తిన్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. మరలా మా వారు చేయమంటే చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ టైప్లో మీరు చేసుకున్నారంటే ఇష్టం లేకపోయినా సరే పిల్లలు కూడా చక్కగా తింటారు, మీరు కూడా చక్కగా తింటారు. అలాగే ఎండుమిరగాయలు వేస్తానండి. చూసారా, వెల్లుల్లిపాయలు అన్నీ, పోపు సరుకులు అన్నీ వేసాను కదా, చక్కగా ఎగిరి చూసారా, భలే బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు నేను కరివేపాకు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు అయితే వేసానండి. ఇవి కూడా చక్కగా మగ్గనివ్వాలి. అయితే ఇప్పుడు నేను తురుముకున్న క్యారెట్ వేస్తానండి. ఇవి మొత్తం మగ్గాలి. చూసారా, మొత్తం కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను క్యారెట్ తురుము. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. సాల్ట్ వేసుకున్నాను 1 స్పూన్, మీరు తగినంత వేసుకోండి. నేను కొంచెంగానే వేసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా సాల్ట్ వేయటం వల్ల చక్కగా మగ్గుతాయండి. క్యారెట్ అన్నీ చక్కగా మగ్గి వాటర్ అన్నీ దిగేది ఫ్రై అవుతుంది. ఈ టైప్లో చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ కానీ వెరీ టేస్టీగా ఉంటుంది. అలాగే నేను కొంచెం డాల్డా వేసుకుంటాను. ఇప్పుడు మరింత టేస్టీగా ఉంటుంది డాల్డా వేయటం వల్ల. కాస్త మగ్గిన తర్వాత వేస్తానండి. చూసారా, చక్కగా డ్రై అయిపోవాలి. ఇప్పుడు నేను కొంచెంగా వేస్తున్నాను. మీరు తగినంత మీ ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను కొద్దిగా వేసాను. చూసారా, 1 స్పూన్ అయితే ఉంటుంది, సరిపోతుంది నాకైతే. ముందుగా వేసాను కాబట్టి చక్కగా కలియబెట్టాలి. అలానే ఇప్పుడు మూత పెట్టేసుకుంటే చక్కగా స్లోగా చక్కగా మగ్గి మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇప్పుడు కాస్త వాటర్ కూడా దిగి చక్కగా మగ్గుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా మొదటిసారి నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీకి కూడా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు నేను 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ కారం అయితే వేసుకున్నానండి. మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. కారము కొంచెం కారంగా తినాలంటే, ఎందుకంటే నేను ముందుగా పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు వేస్తాను కాబట్టి 1 స్పూన్ అయితే సరిపోతుంది. చక్కగా కలియబెట్టుకుని మూత పెట్టేసుకుంటే స్లోగా మగ్గిపోతుందండి. చాలా సింపుల్ అండి. చాలా పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. ఎందుకంటే ముద్దకి నేను డ్రై ఫ్రూట్స్ వేసాను కదండి, జీడిపప్పు, పల్లీలు, అలాగే మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసాను కాబట్టి చక్కగా కమ్మగా పంటకి తగిలి మంచి టేస్టీగా ఉంటుందండి. చక్కగా తినబుద్ధి అవుతుంది. అలాగే మంచి స్మెల్ కోసమని కరివేపాకు కూడా వేసుకున్నాను కదా. చూసారా, చక్కగా ఫ్రై అయ్యింది. ఈ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. చూసారా, ఆయిల్ కూడా చక్కగా
సరిపోయింది. మరీ ఎక్కువ ఆయిల్ వేసుకుంటే జిడ్డుగా ఉంటుంది కాబట్టి అంత ఎక్కువగా ఆయిల్ వేసుకోకూడదు, తగినంతగా వేసుకోవాలి. మరీ తక్కువ వేసిన మగ్గదండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచ్ మై వీడియో.